కాంగ్రెస్ ఇచ్చిన దాని గురించి మాట్లాడదాం. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఇచ్చిన వారిలో విజయశాంతి పేరు ఊహించలేదు, శంకర్ నాయక్ పేరు కూడా ఊహించలేదు. చాలా పేర్లు వచ్చాయి, చాలా డిఫరెంట్ నేమ్స్ ముందుకు వచ్చినా సరే అల్టిమేట్ గా అక్కడ జరిగింది డిఫరెంట్ గా అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ మనం చూడాలి, విజయశాంతికి ఎమ్మెల్సీ ఇస్తారని ఎవరు కూడా ఊహించలేదు. ఎవరి కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చారు విజయశాంతికి అని సర్ప్రైజ్. విజయశాంతి రాష్ట్ర నాయకులు ఎవరి ఛాయిస్ కాదు, డైరెక్ట్ హైకమాండ్. చాలా మంది అంటారు హైకమాండ్ అంటే ఇది రాహుల్ గాంధీ ఛాయిస్ కూడా కాదు. మళ్ళీ చాలా మంది రాహుల్ ఛాయిస్ అంటున్నారు, కాదు. విజయశాంతికి ఎమ్మెల్సీ సీట్ ఎట్లా వచ్చిందంటే మీనాక్షి నటరాజన్ ద్వారా వచ్చింది. ఈ విషయం చాలా మందికి తెలియదు. విజయశాంతి ఒకే ఒక్కసారి ఎంపీ 2009 నుంచి 14 వరకు. మీనాక్షి నటరాజన్ ఒకే ఒక్కసారి ఎంపీ 2009 నుంచి 14 వరకు. సో ఈ విషయం చాలా మంది తెలియదు, వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పి. సో 2009లో టిఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ విజయశాంతి ఇద్దరు గెలిచారు. మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ లోని మాండసోర్ నుంచి ఆ టర్మ్ లోనే ఎంపీగా ఫస్ట్ టైం ఎలక్ట్ అయ్యారు. 2007లో ఆమె కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి అయ్యారు, రాహుల్ గాంధీ మెయిన్ కోటరీలో భాగమయ్యారు. సో 2009లో మీనాక్షి నటరాజన్ ఫస్ట్ టైం ఎంపీ ఫ్రమ్ మధ్యప్రదేశ్ మాండసోర్ నియోజకవర్గం. ఆ తర్వాత మళ్ళీ ఆమె ఎప్పుడు గెలవలేదు, విజయశాంతి కూడా గెలవలేదు. 2014లో పోటీ చేసింది మీనాక్షి నటరాజన్, బట్ బీజేపీ ఆ ఎలక్షన్ లో 29కి 27 సీట్లు వచ్చాయి. 2019లో మళ్ళీ పోటీ చేసింది మీనాక్షి నటరాజన్, మళ్ళీ బీజేపీ సేమ్. మధ్యప్రదేశ్ లో బీజేపీ వేవ్ ఉంది. దిగ్విజయ్ సింగ్ లాంటి నేతనే ఓడిపోయిన పరిస్థితి. ఒక కమల్నాథ్ ఒక్కడే 2014లో, తర్వాత 19లో చింద్వారా నియోజకవర్గం నుంచి ఒకే ఒక్క వ్యక్తి గెలిచారు, కమల్నాథ్ ఒక్కడే. మిగతా ఎవరు కూడా గెలవలేని పరిస్థితి. సో మీనాక్షి నటరాజన్ ఆ 2 సార్లు ఓడిపోయారు, 2014లో 19లో. ఆ తర్వాత మళ్ళీ ఆమె మొన్న ఎంపీ అసలు కంటెస్టే చేయలేదు. సో 2009 నుంచి 14 మధ్య విజయశాంతి, మీనాక్షి నటరాజన్ ఇద్దరు లేడీస్ ఎంపీస్ కాబట్టి పార్లమెంట్ లో ఫ్రెండ్స్ అయ్యారు. ఈవెన్ దో షీఈస్ ఫ్రమ్ కాంగ్రెస్, షీఈస్ ఫ్రమ్ బీఆర్ఎస్. పార్లమెంట్ లో జనరల్ గా ఫిమేల్ ఎంపీస్ తక్కువ ఉంటారు, 540 మందికి ఒక 40-50 మంది ఉంటారు. సో వాళ్ళంతా ఒక సర్కిల్ గా తిరుగుతూ ఉంటారు. అంటే ఒక ఫిమేల్ ఎంపీస్ అంతా కూడా పార్టీలకు అతీతంగా ఫ్రెండ్స్ ఉంటారు. సో 2009 నుంచి 14 మధ్య మీనాక్షి నటరాజన్, విజయశాంతి మంచి ఫ్రెండ్స్. సో మనకు విజయశాంతి ఎంపీ కావడం అన్నది చాలా 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 సర్ప్రైజింగ్ ఇచ్చింది మనకు. ఒకసారి విజయశాంతి ఇవాళ నామినేషన్ వేసిన విజువల్స్ కూడా మనం చూస్తే గనక మీరు చూడండి, ఆమె సీఎం కంటే ఆలస్యంగా వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ముందు వచ్చారు, ఆమె నామినేషన్ వేసేందుకు ఆలస్యంగా వచ్చారు. సో రాష్ట్ర నాయకత్వంతో నాట్ ఓన్లీ సీఎం ఉత్తమ్ బట్టి ఎవరితో కూడా చాలా సపోర్ట్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా కూడా లేదు విజయ్. ఎప్పుడు చివరిసారిగా యాక్టివ్ ఉన్నారంటే 2023 నవంబర్ డిసెంబర్ లో అసెంబ్లీ ఎలక్షన్ కు మాత్రం ఆమె క్యాంపెయిన్ చేశారు కదా, క్యాంపెయిన్ ఫుల్ గా చేశారు. ఎగ్జాక్ట్ గా ఎలక్షన్ కు 2 నెలల ముందు, 2 months ముందు ఆమె పార్టీలో జాయిన్ అయ్యారు. భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. డైరెక్ట్ గా హైకమాండ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వాళ్ళతో మాట్లాడుకుని పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పటి వరకు బీజేపీలో ఉంటున్న వ్యక్తి. కానీ కాంగ్రెస్, రాములమ్మ కాంగ్రెస్ కొత్తనా కాదు, ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎప్పుడు 2013లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ అప్పుడు విలీనం చేయకముందే కాంగ్రెస్ సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న తర్వాత విజయశాంతి, ఎందుకంటే కేసీఆర్ తో విభేదాలు ఉన్నాయి, 2009 ఎంపీ గెలిచినప్పటి నుంచే 3-4 నెలలకే ఆమె వెళ్లి రాజశేఖర రెడ్డిని కలిశారు. 3 monthsకే వైఎస్ రాజశేఖర రెడ్డిని. పెద్ద దుమారం రేగింది రాజశేఖర రెడ్డి గెలవడానికి. దాంతోపాటు ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోతారనుకో. అంతలో వైఎస్ రాజశేఖర రెడ్డి సడన్ గా చనిపోయారు. చనిపోయిన తర్వాత సరే ఆమె కష్టంగా అయినా ఇష్టంగా అయినా బీఆర్ఎస్ లో విజయశాంతి కంటిన్యూ అవుతూ వచ్చారు. సో తెలంగాణ ఇచ్చిన వెంటనే, అంటే తెలంగాణ రాష్ట్రంకు అనుకూలంగా సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న వెంటనే
రాములమ్మ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు సోనియా గాంధీ సమక్షం. జాయిన్ అయిపోయి ఆమె మెదక్ అసెంబ్లీకి పోటీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పార్లమెంట్ కి పోటీ చేయలేదు, ఎందుకంటే మెదక్ పార్లమెంట్ కేసీఆర్ పోటీ చేశారు. సో కేసీఆర్ పోటీ చేశారు కాబట్టి అక్కడ గెలుపు అవకాశాలు తక్కువ ఉంటాయన్న ఉద్దేశంతో మెదక్ అసెంబ్లీకి విజయశాంతి పోటీ చేశారు, మెదక్ పార్లమెంట్ కాకుండా. కానీ 40,000 ఓట్ల తేడాతో విజయశాంతి ఓడిపోయారు. పద్మా దేవేందర్ రెడ్డి విజయశాంతి మీద చాలా ఈజీగా 2014లో గెలిచారు. గెలిచిన తర్వాత కొద్ది కాలం అంతా కూడా ఆమె రాజకీయాలకి దూరంగా ఉంది. దూరంగా ఉన్న తర్వాత మళ్ళీ 2018లో కొంత క్యాంపెయిన్ చేసి ఉంటారు. మళ్ళీ బండి సంజయ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆమె పూర్తి స్థాయిలో 2018లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. బండి సంజయ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత భారతీయ జనతా పార్టీలో మళ్ళీ చేరారు. దిస్ ఈజ్ నాట్ ఫస్ట్ టైం. భారతీయ జనతా పార్టీలో అద్వానీ సమయం నుంచే ఆమె ఉన్నారు. అద్వానీ సమయంలోనే భారతీయ జనతా పార్టీకి క్యాంపెయిన్ చేశారు విజయశాంతి. 99లో 2004లో అంటే తల్లి తెలంగాణ పార్టీ పెట్టక ముందే భారతీయ జనతా పార్టీతో అసోసియేట్ అయి ఉన్నారు. సో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరొకసారి ఆమె పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ ఎన్నికలకు సరిగ్గా 2 నెలల ముందు, అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ముందు బండి సంజయ్ని అధ్యక్షుడిగా మార్చినప్పుడు ఆమె వ్యతిరేకించారు. బండి సంజయ్ పక్షం వైపు ఉన్నా సరే బండి సంజయ్ని బీజేపీ అధ్యక్షుడిగా మార్చడాన్ని ఆమె ఇష్టపడలేదు. ఇష్టపడకుండా ఆమె జంప్ అయిపోయారు. సో అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన తర్వాత విజయశాంతి ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ఆఫీస్ లో గాంధీ భవన్ లో అడుగు పెట్టలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆమె యాక్టివ్ గా లేరు, ఎక్కడా క్యాంపెయిన్ చేయలేదు. సో ఈ 1.5 year ఏమైపోయింది, విజయశాంతి వస్తుందా లేదా, కాంగ్రెస్ లో ఉందా లేదా అని అనుకున్నారు. సరిగ్గా 15 days బ్యాక్ మీనాక్షి నటరాజన్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయ్యారో అప్పుడు మళ్ళీ యాక్టివ్ అయిపోయారు. మీనాక్షి నటరాజన్ విజయశాంతి ఇద్దరు ఫ్రెండ్స్. మీనాక్షి నటరాజన్ కు విషెస్ చెప్పారు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాగానే, ప్లస్ ఆమెకి ఎమ్మెల్సీ విషయాన్ని గుర్తు చేశారు. అంతకుముందు వరకు ఉన్న దీపాదాస్ మున్షికి విజయశాంతికి పెద్దగా పరిచయం లేదు. మాణిక్రావు ఠాకరే అప్పుడు ఇన్ఛార్జ్ ఉండే. సరే దీపాదాస్ మున్షి కూడా ఎలక్షన్ టైంలో కొంత ఇక్కడ పనిచేసినా సరే అంత పెద్ద టర్మ్స్ లేవు. కానీ వీళ్ళిద్దరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కదా 2009 నుంచి 14 మధ్య. సో మీనాక్షి నటరాజన్ కు ఆమె ఇట్లా నేను కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించాను, కానీ ఎవరు ఇక్కడ లోకల్ నాయకత్వం నన్ను ఎవరు గుర్తించట్లేదు, లోకల్ వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు, ఏంది సిచ్యువేషన్ అన్నప్పుడు మీనాక్షి మనకున్న సమాచారం మేరకు మీనాక్షి నటరాజన్ కర్త కర్మ క్రియ. ఇవాళ విజయశాంతి ఎమ్మెల్సీ కాగలిగిందంటే అది మీనాక్షి నటరాజన్ చక్రం తిప్పడం వల్ల. ఆమె స్వయంగా మల్లికార్జున ఖర్గే అపాయింట్మెంట్ అక్కడ ఫిక్స్ చేశారు. రాహుల్ గాంధీ ఆఫీస్ కూడా మెసేజ్ చేశారు ఏంటంటే ఈమె బీసీ లేడీ నటి, విజయశాంతి గనక మనకు పార్టీతో కంటిన్యూ అవుతే మనకు తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాబోయే తమిళనాడు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. తమిళనాడులో నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో అక్కడ తమిళనాడులో గానీ కర్ణాటకలో గానీ విజయశాంతికి చాలా మంది అభిమానులు ఉన్నారు. తమిళం చాలా అద్భుతంగా మాట్లాడగలదు విజయశాంతి, ఎందుకంటే చెన్నైలోనే కదా సినిమా ఇండస్ట్రీ అంతా కూడా, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతా కూడా చెన్నైలోనే కదా. సో మీనాక్షి నటరాజన్ ఆల్సో మధ్యప్రదేశ్ అయినా సరే మీ పేరులోనే ఉంది మీనాక్షి నటరాజన్. ఆమె తమిళనాడు నేటివ్ బట్ సెటిల్డ్ ఇన్ మధ్యప్రదేశ్. సో వాళ్ళిద్దరు తమిళంలో బాగా మాట్లాడుకోగలరు, మీనాక్షి నటరాజన్ అయినా విజయశాంతి అయినా. సో అందుకని వాళ్ళిద్దరి మధ్య ఏదైతే కెమిస్ట్రీ ఉందో అది వర్కౌట్ చేసింది. మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ కాగానే చెప్పి ఆమె మల్లికార్జున ఖర్గే అపాయింట్మెంట్ ఇచ్చి కలవమన్నారు. మిగతా పనంతా మీనాక్షి నటరాజన్ చేసింది. సో విజయశాంతికి ఇవాళ ఎమ్మెల్సీ సీట్ వచ్చిందంటే అది పక్క మీనాక్షి నటరాజన్తో. రాహుల్ గాంధీకి కూడా ఒక మాట చెప్పింది మీనాక్షి నటరాజన్. సో ఆల్రెడీ మొన్ననే ఆమె ఇన్ఛార్జ్ గా పెట్టారు కదా రాహుల్ గాంధీ, ఆమె మాటను కాదన్నారు కదా. సో నిజానికి రాహుల్ గాంధీ కలవలేదు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా ట్రై చేశారు విజయశాంతి, బట్ రాహుల్ గాంధీ కలవలేదు. కలవకుండానే డైరెక్ట్ గా రాహుల్ గాంధీ నుంచి వచ్చింది. నిజానికి రాష్ట్ర నేతలు అధ్యక్షను వ్యక్తం చేశారు విజయశాంతికి సంబంధించి, ఎందుకంటే 1.5 year యాక్టివ్ లేదు. పార్టీ కోసం అంతకు ముందు నుంచి కష్టపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. 10-15 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ కోసం సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో విజయశాంతిగా కిస్తే తప్పుడు సిగ్నల్స్ వెళ్తాయి. వేరే వ్యక్తులు బీసీ కోటాలో చాలా మంది ఉన్నారు. ఎర్రావతి అనిల్ ఉన్నారు, మాజీ విప్గా పనిచేశారు. తర్వాత ఇంకా చాలా మంది అడిగారు బీసీ కోటా నుంచి. చరణ్ కౌశిక్ యాదవ్ అడిగారు, కొత్త వాళ్ళు చాలా మంది అడిగారు, కొనగాల మహేష్ అడిగారు, చాలా మంది అడిగారు.
వి హనుమంతరావు సీనియర్స్ నుంచి అడిగిన పరిస్థితి ఎమ్మెల్సీ ఇచ్చి కౌన్సిల్ చైర్మన్ చేయమన్నారు. కానీ ఇక్కడ విజయశాంతి అనేసరికి ఒకటి ఆమె యాక్ట్రెస్ కావడం, మీనాక్షి నటరాజన్ సన్నిహితం కావడంతో హైకమాండ్ కూడా ఇంకా ఒక్కొక్కటి పంచుకుంటారు. రేవంత్ రెడ్డి కోటాలో అదంగి దయాకర్కి వచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి వాళ్ళిద్దరు కలిసి శంకర్ నాయక్ కు సీట్ ఇప్పించారు. సో విజయశాంతికి ఎక్కడి నుంచి సీట్ వచ్చింది? మీనాక్షి నటరాజన్ ద్వారా. హైకమాండ్ అంటే డైరెక్ట్ రాహుల్ గాంధీ ఏమో ఆమెను పిలిపించి ఇవ్వలేదు. నిజానికి అజారుద్దీన్ చేద్దాం అనుకున్నారు, మైనార్టీ సంబంధించి ఎమ్మెల్సీ ఇచ్చి మైనారిటీ మంత్రులు లేరు కాబట్టి. కానీ ఇప్పుడు విజయశాంతి బీసీ కావడం కూడా కలిసి వచ్చింది, బీసీ మహిళ కావడం కూడా కలిసి వచ్చింది. ప్లస్ వేరే రాష్ట్రాల్లో మనకు ఉపయోగపడతారు. విజయశాంతి లాంటి సినిమా గ్లామర్ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉపయోగపడొచ్చు. రేపు తమిళనాడులో 2026లో ఎలక్షన్స్ ఉన్నాయి, ఫిబ్రవరిలో తమిళనాడులో, కేరళలో అక్కడ యూజ్ అవుతుంది, కర్ణాటకలో కూడా యూజ్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఎందుకంటే సినీ నటిగా అందరూ గుర్తుపడతారు, కన్నడ, తమిళ్, మలయాళం అందరూ అన్ని సినిమాల్లో ఆమె నటించింది కాబట్టి యూజ్ అవుతుందన్న ఉద్దేశం ఒకటి. రెండవది మీనాక్షి నటరాజన్ స్ట్రాంగ్ గా రికమెండ్ చేయడం వల్ల మొత్తానికి రాములమ్మ ఎమ్మెల్సీ కాగలిగారు. మనం చూసాం ఎక్కడ ఎమ్మెల్సీ సమయంలో నామినేషన్ కి ఆమె ఆలస్యంగా వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ముందుగా చేరుకున్నారు, విజయశాంతి లేట్ గా చేరుకున్నారు. ఇదంతా కూడా ఇవాళ అసెంబ్లీ ప్రాంగణంలో చర్చించుకున్నారు. నిజానికి కాంగ్రెస్ హైకమాండ్ ఒక రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్నా లేకపోతే నెక్స్ట్ రిజల్ట్ ఆశించాలన్నా సీఎం కు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు కాబట్టి ఆయన స్ట్రెంథెన్ చేయాలి. సో ఇక్కడ అలా జరగట్లేదు, కాంగ్రెస్ ఆ విధంగా జరగట్లేదు. హైకమాండ్ స్టాంప్ అన్నది ఉంటే గనక ఇప్పుడు ఎందుకు బీజేపీ పదే పదే వచ్చిన రాష్ట్రాల్లో మళ్ళీ అధికారంలోకి వస్తుంది, లేదా ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి? హైకమాండ్ ముద్ర అన్నది ఇప్పుడు రాజశేఖర రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి ఆయన రెండోసారి అధికారంలోకి తీసుకురాగలిగారు. ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోతే ప్రాబ్లం ఉంటది. ఎందుకంటే ఇప్పుడు విజయశాంతికి సరే ఇచ్చారు, దీనికి ఇవ్వడం వల్ల చాలా మంది హట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. మేము 10-15 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాము, ఓన్లీ ఎలక్షన్ 2 నెలలు ఉన్నారు, ఆ తర్వాత గాయమైపోయినారు. మనం మాట్లాడుకున్న లిస్ట్ లో విజయశాంతి లేరు, మిగతా నాయకులు ఎవరు కూడా అంటే విజయశాంతి వెళ్లి కలిసింది అనుకున్నాం. బట్ విజయశాంతికి అన్లెస్ హైకమాండ్ నుంచి డైరెక్ట్ పేరు వస్తే తప్ప ఉండదు అనుకున్నాం. ఇవాళ చూస్తూ ఉండండి, విజయశాంతి కేవలం ఎమ్మెల్సీ కాదు, మంత్రి పదవి కూడా వచ్చే అవకాశం ఉంది. బీసీ మహిళ కోటాలో మంత్రి పదవి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇక ఇప్పుడు మంత్రి పదవి రాని బీసీలు శ్రీహరి ముదిరాజ్ ఒకళ్ళు ఉన్నారు, ఆది శ్రీనివాస్ ఉన్నారు, మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఉన్నారు, తర్వాత బీర్లా ఎలై యాదవ్, వీళ్ళు 4-5 మాత్రమే ఉన్నారు. యాదవ్ కు రాజ్యసభ మెంబర్ ఇచ్చారు. గౌడ్ కి ఆల్రెడీ పొన్నం ప్రభాకర్ మంత్రి పదవి, పిసిసి అధ్యక్షుడిగా గౌడ్ ఉన్నారు. సో ఇప్పుడు విజయశాంతికి బహుశా మంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యం లేదు. సినీ నటి కాబట్టి బీసీలో బీసీ లేడీ కొండా సురేఖ ఆల్రెడీ బీసీ లేడీ మంత్రివర్గంలో ఉన్నారు. సో బీసీ లేడీ ఆది శ్రీనివాస్ కో లేకపోతే బీర్లా యాదవ్ కో విజయశాంతికో ఇవ్వాలి. సో విజయశాంతి హైదరాబాద్ కోట అంటారేమో, మెదక్ నుంచి ఆమె ఇద్దరు పోటీ చేసిన హైదరాబాద్ కోట, హైదరాబాద్ నుంచి ఎమ్మెల్సీ చేసి మేము ఆమెకు మంత్రి పదవి ఇచ్చామని చెప్తారేమో. సో ఏదేమైనా చాలా సర్ప్రైజ్ చాయిస్. కాంగ్రెస్ మార్కు రాజకీయం మరొకసారి చాట్ చెప్పింది. ఏమంటారంటే రేవంత్ రెడ్డికి సంబంధించి ఫ్రీ హ్యాండ్ అయితే